అన్న నిజంగా చెప్పాలంటే ఎన్టీఆర్ గారిది నిజంగా చెప్తున్నా, ఆయన అన్నట్టు నిజంగా కాలర్ ఎగరేసుకుంటున్నాను. నిజంగా చెప్తున్నా, సినిమా అంతా బాగుందన్న, ఇచ్చి పడేసిండు. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా ఎన్టీఆర్ గారు యాక్టింగ్ అని ఇరుగా తీసేసిండు. ఎన్టీఆర్ గారిది బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్లో ఇది బిగ్గెస్ట్ సినిమా అని చెప్పొచ్చు. యాక్టింగ్ పరంగా తీసుకున్నా కూడా చాలా బాగా చేసిండు, ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా. మన రితిక్ రోషన్ గారు యాక్టింగ్, ఆల్రెడీ మన రితిక్ రోషన్ గారు పాన్ ఇండియా స్టార్ అయినా డ్యాన్స్ అంటే ఆయన మించి ఎవరు లేరు. అంటే తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి తర్వాత అంటే రితిక్ రోషన్ గారే డ్యాన్స్ అంటే సినిమా ఇండస్ట్రీలో. అట్లాంటి రితిక్ రోషన్ గారు మళ్ళీ ఎన్టీఆర్ గారితో డ్యాన్స్ చేసినంటే మామూలు మాట కాదు, అంత బాగా చేసిన డ్యాన్స్. ఇద్దరు మాత్రం మళ్ళీ ధూమ్ కనిపిస్తుంది సినిమాలో, ధూమ్ మళ్ళీ కనిపిస్తే డ్యాన్స్ అలా బాగా చేసి ఇద్దరు. రితిక్ రోషన్ యాక్టింగ్ మాత్రం ఇదిగా తీసిండు. ఫైట్స్ మాత్రం చూడాలన్నా, లాస్ట్లో ఫైట్లు ఉంటాయి ఇద్దరిది. ఒక సింహం పులి ఎట్లా కొట్లాడతారో అట్లా చూపిస్తారు ఫైట్లు మాత్రం, చింపి పడేసిన ఫైట్లు మాత్రం. నిజంగా చెప్పాలంటే మన డైరెక్టర్ గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. డైరెక్టర్ గారు నిజంగా చెప్తున్నా, ఈ సినిమా మాత్రం కంబ్యాక్ అని చెప్పొచ్చు ఎన్టీఆర్ గారికి. చాలా ఎక్స్పెక్ట్ పెట్టుకున్నాం మేము, ఎంత ఎక్స్పెక్ట్ పెట్టుకున్నాం దానికన్నా రెట్టింపోయింది, అంత బాగుంది. అంటే సాంగ్స్ డ్యాన్స్ తీసుకున్న ఒక ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అంటే ప్రతి సినిమా ఎంజాయ్ చేస్తాం. హీరోయిన్ యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసేసింది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. హీరోయిన్ మాత్రం చెప్తున్నా కదా, ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కానీ రితిక్ రోషన్ ఫ్యాన్స్ కానీ మాత్రం ఇట్లా కాలర్ ఎగరేసుకుంటారు. అంటే సినిమాలో ఎంత స్టోరీ ఉందో ఆ స్టోరీ దగ్గర తీసుకోపోయింది డైరెక్టర్ గారు. అంటే మనం ఇంత తక్కువ లేదు ఎక్కువ లేదు, స్టోరీ తగ్గట్టు ఒక పాన్ ఇండియా మూవీ అంటే దాన్ని బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. ఒక పాన్ ఇండియా మూవీ అంటే దాన్ని కంపేర్ చేసుకుని తీసుకోవాల్సి వస్తుంది. సినిమా మన తెలుగు సినిమా అంటే ఏదో చిన్న సినిమాలు కాదు, పెద్ద సినిమా కాబట్టి అది అందరికీ ఇండస్ట్రీ మొత్తం అంటే వరల్డ్ మొత్తం అర్థం కావాలి కాబట్టి సినిమా టైం పడుతుంది. అందుకే సినిమాలో బాగుంది. ఒక మళ్ళీ ఒక మంచి ఒక మ్యాజిక్ సినిమా అని చెప్పొచ్చు, ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ అన్న కెరియర్లో అది మంచి బెస్ట్ మూవీ, బ్లాక్ బస్టర్. అంటే ఈ సినిమా కథ తగ్గట్టు ఉంటుంది అన్న, అంటే ఎన్టీఆర్ కథ తగ్గట్టు ఉంటుంది. ఇప్పుడు మనము ఏ సినిమాకి తగ్గట్టు అది కథ ఎలా ఉందో సినిమా కూడా అలా ఉంటుంది, దాని తగ్గట్టు తీసుకొచ్చిన సినిమా, అంతేగాని ఇంకేం లేదు. హిందీ పాడగా ఇక్కడ డబ్ చేసినట్టుంది, అక్కడ కొద్దిగా డిసప్పాయింట్ గా ఫీల్ అయినా. మిగతా విషయంలో అయితే నేను ఒక విషయంగా గౌరవపడుతున్నా, మా రితిక్ రోషన్ గారి కన్నా బాగా యాక్టింగ్ చేసిందని నేను ఆ విషయంలో బాగా నేను సాటిస్ఫాక్షన్ ఉన్నా, గౌరవించదగ్గ విషయం. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు కూడా అక్కడ హిందీ డైరెక్టర్లకు డామినేట్ చేస్తుంటే అదే మన తెలుగు పవర్ అని నేను భావిస్తున్నా. ఒక విషయంలో తెలుగు మన ఎన్టీఆర్ విషయంలో బాధపడుతున్నానంటే, మొన్న యూసుఫ్గూడలో పోయినామన్నా, ఎన్టీఆర్ అన్న కోసం యూసుఫ్గూడలో పోయినాం, వానలో నడుస్తున్నాం మేము. ఆయనకు చూడడానికి కోసం మేము ఆయనకు ఎంకరేజ్మెంట్ చేయడానికే పోయినాం. ఆడపోయిందని నేను మైక్ పెట్టుకొని వెళ్ళిపోనా అంటే ఎవరి కోసం అన్న సినిమా తీసేది? మా ఇంట్లో కోసం, నా ఇంట్లో పడుతున్నా, నీకోసం ఈడ రాసుకున్నావు, నీ పేరు నీ గుండెలో పెట్టుకున్నావు కాబట్టి మేము సినిమా చూడబట్టే కాబట్టి నీ కలెక్షన్ వస్తుంది. నువ్వు ఇంత తిట్టినా కూడా, నువ్వు ఆడ మాకు అవమాన పరిచినా కూడా మీకు గట్టి కలెక్షన్ ఇస్తా. ఎందుకంటే ఇది మన తెలుగు బెస్ట్. ఒక తెలుగు హీరో అక్కడ లీడ్గా చేయడం హిందీ వాళ్ళు కూడా కోరుకుంటున్నాడు, పాన్ ఇండియా పాన్ వరల్డ్ కోరుకుంటున్నారు కాబట్టి మేము ఆ విషయంలో కొద్దిగా మేము ఒక తెలుగు ఇజ్జత్ కాపాడుకునే విషయంలో ఆ విషయంలో కలెక్షన్ గట్టికిస్తాం. జై హింద్. అయితే వారే ఫస్ట్, సెకండ్ అంత అనిపించలేదు. వారైతే ఫస్ట్ మంచిగా ఉంది. కూలీ అయితే నేను చూడలే, కూలీ చూస్తే తెలుస్తుంది ఇప్పుడు. అంతే అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. వాటు అంటే ఇద్దరిది ఈక్వల్ ఉంది అన్న, ఈక్వల్ అయితే ఉంది. సినిమాలో హైలైట్ అంటే అదే యాక్షన్స్, డాన్స్ ఇద్దరిది ఈక్వల్ ఉంది. ఇద్దరికి ఈక్వల్ స్టెప్స్ ఇచ్చిండ్రు, ఫైట్లు కూడా బాగుంది. ఎన్టీఆర్ది ఎంట్రీ సీన్ అప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్లో సాంగ్ ఉంటానా, అది జబర్దస్త్ బాగుంటుంది. హీరో ఇప్పుడు మనం సస్పెన్స్ చేయలేము, స్పాయిల్ చేయకు అని చెప్పారు వాళ్ళే. ఇద్దరు ఒకప్పుడు రితిక్ రోషన్ విలన్ అనిపిస్తాడు, ఒకప్పుడు ఎన్టీఆర్ విలన్ అనిపిస్తాడు. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు అన్న, లాస్ట్కి ఏమైతే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వార్ 2 వేరే లెవెల్ ఉంది. వార్ 2లో ఎన్టీఆర్ అన్న ఉంటే వార్ 1 సైడ్. రితిక్ రోషన్ అన్న యాక్టింగ్ వేరు, బాడీ వేరు, ఫైట్లు వేరు, వేరే లెవెల్ యాక్టింగ్. ఎక్సలెంట్ గురు, సినిమా ఉంది గురు, చెప్పలేము గురు. అసలు గూస్ బంప్స్ అన్న, నా బాడీలో నరాలు ఆ సినిమా చూస్తుంటే అబ్బా. అసలు ఆ ఫైట్లు ఏంది, అసలు ఆ బాడీ ఏంది, రితిక్ రోషన్ బాడీ ఏంది,
కానీ ఒక విషయంలో నేను కొద్దిగా అట్టయినాను, ఎందుకంటే మన ఎన్టీఆర్ అన్న మన రితిక్ రోషన్ పక్కన నిలిచి ఉంటే కొంచెం 50% సగం అనిపిస్తుంది ఆ బాడీకి అదికి. కానీ ఈక్వల్ చూపించారు మూవీలో, ఎక్కడ కూడా బోర్ లేదు. సేమ్ ఎన్టీఆర్ అన్నకి ఎలా ఉందో రితిక్ రోషన్ సేమ్ ఈక్వల్. ఇండియా ఫస్ట్ అని ఉంది, ఇండియా ఫస్ట్, ఇండియా గురించి ఉంది. ఫస్ట్ మన ఎన్టీఆర్ని కొద్దిగా విలన్గా చూపించారు, అంటే రఘు ఫస్ట్, ఎన్టీఆర్ ఫస్ట్. కానీ చెప్తున్నాను, ఇద్దరు ఫస్ట్, రితిక్ రోషన్ ఫస్ట్, ఎన్టీఆర్ ఫస్ట్, ఇద్దరు బెస్ట్. వార్ వన్ సైడ్, ఎన్టీఆర్ అన్న ఉంటే వార్ వన్ సైడ్ గురు, వేరే లెవెల్. కొత్తగా ఉంది, డాన్స్ సూపర్ ఉంది, యాక్టింగ్ సూపర్ ఉంది. అంటే హృతిక్ రోషన్ తగ్గట్టు ఆయనకి మంచి సూపర్ మూవీ చేసిండు. కాకపోతే ఒక సాడ్ థింగ్ ఏంటంటే కూలి కూడా ఇలా రిలీజ్ కాకుండా బాగుండే, బట్ ఏంటంటే అటు ఇటు 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 షఫుల్ అయిపోయారు అంతా. గ్యాప్ తీసుకొని అదొక రోజు ఇదొక రోజు ఇస్తే మస్తు ఉంటుండే. సినిమా సూపర్. వాటు మాత్రం బాగుంది. నెక్స్ట్ కూలి పోవాలి. థ్యాంక్ యూ. చూసాను, చాలా బాగుంది. నేను యాక్చువల్గా ఎన్టీఆర్ ఫ్యానే. నేను 20 సంవత్సరాలు బట్టి నిన్ను చూడాలని సినిమా కానించి ఎన్టీఆర్ ఫ్యాన్ అన్న. నేను మన ఎన్టీఆర్ ఆడియో ఫంక్షన్లో మాట చెప్పిండు, నాకు మొదటి ఫ్యాన్ ఎవరో ఒక పేరు చెప్పిండు, కానీ ఆయన మొదటి ఫ్యాన్ అయ్యి సినిమా రాకముందు ఫ్యాన్ ఆయన. నేను సినిమా వచ్చిన మొదటి రోజు ఆయన ఫ్యాన్ అయ్యా. నేను నిన్ను చూడడానికి నేను కూడా ఆయన ఫ్యాన్ అయ్యి 20 సంవత్సరాలు అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ అని ఎప్పటికైనా ఎన్టీఆర్ అని ఏ రోజు నెంబర్ 1 స్థాయి ఎదుగుతాడు అనుకున్నాను. ఈ రోజు అన్న నెంబర్ 1 స్థాయి ఎదిగి ఉన్నాడు, ఎదిగింది కూడా. చాలా మంది ఎన్టీఆర్ని ట్రోల్ చేసిండ్రు, లావుగున్నాడు, అలాగున్నాడు, ఇలాగున్నాడు, ఆడి నువ్వు ఫ్యాన్ అయ్యటం అని చెప్పారు. నేను అప్పుడే చెప్పాను, లావుగున్నాడు, ప్రతి ఒక్కరు ఎప్పటికైనా సన్నవయ్యి 6 ప్యాక్ చూపించి హీరో అవుతాడు. మా అన్న అయినప్పుడు ఈ రోజు అన్న 6 ప్యాక్ చూపించాడు, సినిమాలో నెంబర్ హీరోగా నిలబడ్డాడు ఈరోజు. అది డ్యాన్స్ సూపర్ అన్న, హృతిక్ రోషన్ డ్యాన్స్ సూపర్గా ఉంది, ఎన్టీఆర్ డ్యాన్స్ సూపర్గా ఉంది, అన్ని బాగున్నాయి. సినిమా కూడా ఎక్సలెంట్గా ఉంది, యాక్షన్ సూపర్. ఎన్టీఆర్ గురించి అడగవసలేదు, యాక్షన్ గురించి ఎన్టీఆర్ అన్న గురించి యాక్షన్ గురించి అడగవసరం లేదు. అంటే సీనియర్ హృతిక్ రోషన్ కానీ ఎన్టీఆర్ అన్నది సూపర్ ఫైట్ అంటే ఉంటుంది, సూపర్ హిట్ ఫైట్ అది.